ఈరోజైతే రకరకాల చిక్కుళ్ళు, కొన్ని దొండకాయలు, కొన్ని టమాటాలు చూద్దాము, కొన్ని సొరకాయలు కూడా చూద్దాము. ఆగే ఇట్లా నువ్వు గిట్ట ఒక్కసారి చూడకు, నాకు కనబడ్డట్టు. అటే పడుతుంది, మూతి వలుగుతుంది. గిడున్నది దింప మెల్లగా, దొడ్డి దింప. ఇవి పాతకాలం చిక్కుడు అండి, ఎంత బాగున్నాయి చూడండి గింజలు. ఇవి విత్తనాన్ని కుడుములు చేసుకోవడానికి చాలా బాగుంటాయి. ఇగో ఇక్కడ ఉన్నాయి చూడరు. ఇంకా తెంపుకుంటూ వీడియో తీసడం అయితే చాలా కష్టం అండి చిక్కుడుగా. మరి ఇవన్నీ రెడ్ చిక్కుడు, 7 ఇంచ్ చిక్కుడు, పర్పుల్ చిక్కుడు, రకరకాల చిక్కుళ్ళు ఉన్నాయి. ఇదొకటి చూసారు ఎంత బాగున్నాయో. వీడియో తీస్తూ మాట్లాడుతూ ఎన్నిగానం చిక్కుడుకాయలు తెంపుకున్నాము. దొండకాయలు కూడా చాలా వెళ్ళినాయి, ఒక 1/2 కేజీ అయితే. 1-2 పండు ఉన్నాయి, మా వారు తింటారు పండ్లు. చూడండి నాటు దొండ ఎంత బాగుందో. అలాగే గీతల సొరకాయలు కూడా ఎండినాయి, సీడ్కి రెడీ అయినాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది రెడ్ చిక్కుడు పొడుగుది. ఇలా లావున్నదే తెంపుతా. ఇంకా రెడ్ చిక్కుడులోనే ఒక 5 వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర. అయితే ఇప్పుడు మనం కొన్ని వెరైటీలు తెంపుదాం, తెంపుకుంటూ మాట్లాడతా. హార్వెస్టింగ్ చూడండి, ఇక్కడ ఉన్నది గింజ ఉన్నది తెంపాలి. పైన అంతా సోరకాయ తిగబారుతుంది, దానికే పెరుగుతున్నాయి, దానికి దీనికి సంబంధం లేకుండా. కొందరు అంటున్నారు సొరకాయ చెట్టు మీద చిక్కుడు వారితే మాకు రాదా మేడం అని అడుగుతున్నారు. ఏ చెట్టుకు ఏ సంబంధం లేదు. ఇగో చూడండి, ఇది దీని దించలు ఇది వారుతూనే ఉంది, దానికి కాయలు కాస్తూనే ఉన్నది, దీనికి ఇటు కాస్తూనే ఉన్నది. మళ్ళా మీరు చెట్లు గమనించండి, ఏ పేనుబంక పురుగు ఏమీ లేదు. నేను ఏ ఫర్టిలైజర్ వాడను. నా ప్రీవియస్ వీడియోలు చూస్తే నేను ఏం చెప్తున్నా అన్నది అర్థమవుతుంది అంతే. స్టార్టింగ్ వీడియోలు చూస్తే నేను ఎంత తక్కువ మట్టిలో పెంచుతా, మరి ఎలాగా వస్తుంది కాపు అనేది చూడవచ్చు. ఓకే, అయితే ఇప్పుడు ఇంకా తెంపుదాం. తెంపుకుంటూ వీడియో అయితే లేట్ అవుతుంది, ఇంకా వెరైటీస్ చూపెడతాను. ఓకే, ఇది సొరకాయ చెట్టు, ఇంకా పిందెలు పడ్డాయి. రౌండ్ సొరకాయ, చిన్న చిన్న పిందెలున్నాయి, పెద్ద సైజు ఉన్నది చూస్తున్నారు కదా. ఇది ఆల్ టైమ్ మునుగ, ఒకటేమో 2 feet ఉంది, ఒకటి ఆల్ టైమ్ ఉంది, ఇంకోటి గుత్తి ఉంది. రకరకాల మునుగలు కూడా ఉన్నాయి మన దగ్గర. అవి కాసిన వల్ల చూపెడతాయి. ఇంకా 6 months అయితే అన్ని కాయలు కాస్తాయి. ఇంకొకటి ఇక్కడ ఒకటి చూపెడతా, 15 kgs గుమ్మడి. ఎంత బాగుంది చూసారా, 15 kgs. ఎక్కువనే ఉంటుంది, తక్కువ అయితే ఉండదు. ఇక్కడ టమాటాలు చూడరు, బంచెస్. తెంపలేకపోతున్నాం. మంచిగా వడియాలు, పచ్చడు అన్నీ మంచిగా అవుతున్నాయి. ఎప్పుడన్నా మీకు ఒక టమాటా చూపెడతా. ఇలా వస్తే తెంపి వారేయండి. ఇది పురుగు వచ్చింది అన్నట్టు, అంటే అది వేరే పురుగు, మన చెట్లకు సంబంధించిన. ఇది చూడండి ఎంత బాగా వస్తున్నాయి, సూపర్ లేవు టమాటాలు అయితే. ఇక్కడ చూడండి పూలు, బంతి పూలు ఎంత బాగా వస్తున్నాయో, సూపర్ ఉన్నాయి కదండి. ఇప్పుడు విత్తనానికి తెంపుతున్నాము. ఇన్ని ఇళ్ళే విత్తనాలు ఒకటే చెట్టుకు. అవన్నీ ఏం చేయను ఏమో, ఊర్లో అందరికి ఇస్తా విత్తనం. అది చూసారు కదా ఎంత బాగున్నాయో. ఇవే కాకుండా ఇంకొక పూలు చూద్దాం, గోరెంట పూలు కూడా చూడండి. గోరెంట పూలు కూడా ఎంత బాగా పూస్తున్నాయో, సూపర్ ఉన్నాయి కదా. ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి నా దగ్గర, వైలెట్, వైట్, డార్క్ పింక్, రెడ్, లైట్ పింక్, ఆరెంజ్. ఇన్ని కలర్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఓకే, ఉంటానండి.